వెల్కమ్ టు గద్వాల్ పొలాడు. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. జూరాల వీడియో అయితే వాటర్ అయితే ఫుల్ అంటే ఫుల్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఎన్ని గేట్లు తెరిచారు ఏంటి ఎన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే 44 గేట్స్ అయితే తెరిచారు అనమాట. ఇక్కడైతే మనకి టోటల్ గేట్లు వచ్చేసి 62 ఉన్నాయి. అయితే 44 గేట్లు అయితే తెరిచారు. చూడండి ఒకసారి, చూడండి వాటర్ అయితే ఎంత ఫాస్ట్ వెళ్తున్నాయో. వామ్మో, అయితే మీకు 45 గేట్ కూడా చూపిస్తాను. కొంచెం అయితే కొన్ని వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా. ఎవరైనా వచ్చే వాళ్ళంటే ఖచ్చితంగా అయితే వచ్చి చూడండి. ఒక్కసారి ఎంతమంది అయితే వచ్చారు, చాలా మంది వచ్చారు. మార్నింగ్ 11 o'clock ఇంతమంది వచ్చారు. చూడండి, దూరాల్లో చూడాలనుకునే వాళ్ళైతే ఇప్పుడైతే వెళ్ళాల్సిన టైం వచ్చేసింది ఫ్రెండ్స్. వాటర్ అంటే చాలా వచ్చేసినాయి. ఇప్పుడు వెళ్తే మీకైతే ఒక మెమొరబుల్ మూమెంట్ లాగా మిగిలిపోతుంది. అయితే నా ఫ్యామిలీతో వెళ్ళాను ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా ఫస్ట్ టైం చూపిస్తున్నాను జూరాల్ అనేది. చాలా బాగా అనిపించింది. నాకు మా వైఫ్ కూడా చాలా బాగా అనిపించింది. పోలీస్ వాళ్ళు అయితే ఇక్కడ కిందికి అయితే పంపిస్తలేరు అనమాట. మేము కిందికి వెళ్ళి మంచి వీడియో షూట్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ పోలీస్ వాళ్ళు పర్మిషన్ లేదు. ఇక్కడ కింది కొట్టుకుపోయి చచ్చిపోతారని ఎవరైతే పంపిస్తలేరు. సర్లే అని చెప్పేసి ఇంకో రూట్లో వెళ్దామంటే ఈ దారి కూడా మొత్తం మూసేసారు అనమాట. మొత్తం ముళ్ళ కంపేసి ఇక్కడ మూసేసారు. చూడండి ఫ్రెండ్స్, నేను పోలీస్ వాళ్ళు అయితే పర్మిషన్ అడిగాను ఫ్రెండ్స్, కానీ వాళ్ళైతే పంపించలేదు. పోకూడదు బాబు అని చెప్పి వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. సర్లే అని చెప్పేసి మీకు దూరంకి వెళ్ళి వీడియో అయితే మొత్తం చూపిస్తున్నారు. చూడండి, ఇంకా 2 రోడ్లు అయితే బ్లాక్ చేసేసారు. ఇట్లా వాటర్ ఫుల్ వస్తున్నాయి, కొట్టుకొని పోతారు అన్నట్టు. ఈడొక రోడ్డు, ఈ రోడ్ కూడా మీకు అందరికైతే గుర్తుంటది. ఇటో రోడ్డు, మట్టి రోడ్డు, 2 రోడ్లు అయితే బ్లాక్ చేసేసారు. జూరాలు అనగానే చేపల ఫ్రై అనమాట. మేమైతే కేజీన్నర చేపలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్, ఫ్రై చేయించుకోవడానికి. ఇంకా కర్రీకి ఏం అవసరం లేదు, ఉన్న ఇద్దరమే మేము తినలేమని చెప్పేసి చేపల ఫ్రై కాడికి తీసుకున్నాము. ఇంకా చూడండి, చేపలు అయితే ఫ్రైకి వేరే లాకిస్తారు, కర్రీకి వేరే లాకిస్తారు. చేపలు తీసుకున్నాక నాకు ఒక డౌట్ ఉన్నది, తూకం ఎలా వేస్తారు అనేది. ఇంత చిన్న మిషన్ పెట్టుకున్నారు, నేనైతే షాక్ అయిపోయినా. వావ్ అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇంకా చేపలు తీసుకున్నాం కదా, బయటికి వెళ్ళేసి దీని అయితే మొత్తం అయితే కడిపించి కట్టింగ్ కూడా సపరేట్ అనమాట. కట్టింగ్ 20 రూపీస్ తీసుకుంటారు కేజీకి. కట్టింగ్ సపరేట్ ప్లస్ మళ్ళా కర్రీకి సపరేట్. కర్రీకి కూడా 100 రూపీస్ అనమాట. మేమైతే ఫ్రై చేపిస్తున్నాం కాబట్టి కేజీన్నరకి 150 తీసుకున్నారు. చేసింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. అలాగే మనకి ఇక్కడ కూల్ డ్రింక్స్, మందు ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బీర్లు కావాలంటే బీర్లు దొరుకుతాయి, మందు అంటే మందు దొరుకుతుంది, ఏది కావాలంటే అది దొరుకుతుంది. థమ్స్ అప్లు, కూల్ డ్రింక్స్ అన్ని కాకపోతే ఎక్కువ రేట్లు అమ్ముతారు బ్లాక్ లా. కాబట్టి ఇక్కడ వైన్ షాప్ ఏమి ఉండదు కాబట్టి ఎక్కువ రేట్లా కొనాల్సి వస్తుంది.